ఉందో అటు జగిత్యాల పట్టణమే కానీ ఇటు రాయకల్ కానీ ప్రత్యేకమైన పరిస్థితులు కనబడుతున్నాయి. వాస్తవంగా ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని చెప్పని ఎవరు కూడా ఊహించి ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే సాధారణంగా ఎన్నికలంటే ఏ రాజకీయ పార్టీ కానీ ఇలా పార్టీ బలోపేతం కొరకు ఎవరైతే జెండా మోస్తారో వారికి అవకాశం లభించడం సహజమని చెప్పని భావిస్తామే. కానీ ఇక్కడ అక్కడ జగిత్యాల మున్సిపాలిటీ కానీ మన రాయకల్ కానీ ఇప్పుడు గతంలో ఏదైతుందో ప్రవాహానికి ఎదురీదేటప్పుడు 2019 మున్సిపల్ ఎన్నికలు ఆనాడు ఏదైతుందో ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే కొంత ప్రభుత్వానికి అనుకూలత అనేటువంటి ఒక భావన ఆనాడు ప్రజల్లో గమనించింది. అటువంటి ప్రవాహానికి ఎదురీదే పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టిన జెండా విడవకుండా అక్కడ జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ కానీ రాయకల్ పట్టణ మున్సిపాలిటీ కానీ మరి ఎన్నికల్లో పోటీ చేసి ఎదుర్కొన్నారు. అంటే నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం లోపల కేవలం జగిత్యాలంటే రాయకల్ మున్సిపాలిటీ మాత్రమే మొత్తం స్థానాలు పోటీ చేసినమే. మీకు నిజామాబాద్ కార్పొరేషన్ కానీ ఆర్మూర్ కానీ కొరుట్ల కానీ మెట్పల్లి కానీ ఆనాటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కనీసం పూర్తి స్థానాలలో కూడా కౌన్సిల్ పూర్తి స్థానాల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితి అంటుంది. కానీ మన జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ కానీ రాయకల్ కానీ మనం అన్ని వార్డులలో పోటీ చేసాం. సరే ఫలితం అప్పటి ఎదురీతలో ఏదైతుందో ఆశించిన మీరు పొందలేకపోయింది. కానీ ఇవాళ ఏదైతున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ప్రజాభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని భావిస్తున్న తరుణంలో సహజంగానే ఈ దశాబ్ద కాలం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండ్రో వారికి అవకాశం లభిస్తుందని చెప్పి భావించడం సహజం. మరి అటువంటి పరిస్థితులలో సరే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికల్లో ఎదురెత్తుతుంది అనుకున్నప్పుడు ఏదైతుందో కొత్త ప్రత్యేకమైన పరిస్థితిగా మనం భావిస్తామే. కానీ ఇక్కడ ఏమైంది, ఇవాళ ఎన్నిక అనేది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందన్నటువంటి ఒక భావిస్తున్న తరుణం లోపల జగిత్యాల కానీ రాయకల్ కానీ మరి ఎమ్మెల్యే గారు ఏదైతున్నదో స్పీకర్ గారి తీర్పు వారు కూడా స్వయంగా ఏదైతుందో తను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు కొన్ని శాసనసభలో పార్టీ పరంగా విప్ జారీ చేస్తే తాను బీఆర్ఎస్ పార్టీకి నిబంధనలకు అనుగుణంగా నేను ఓటు వేసి సమర్థిస్తా అని చెప్పని చెప్తాను. మరి నువ్వు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ గారు పేర్కొనడం పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని స్వయంగా శాసనసభ్యుడి సంజయ్ గారు వారు కూడా ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు పేర్కొనడం మనకి చిత్రం అనిపిస్తుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ స్థానాల అభ్యర్థుల ఎంపిక నిర్ణయం అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తాడు. ఇది మరి ఈ చిత్రమైన రాజకీయ పరిస్థితి అని చెప్పంటు నేను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కానీ ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి ఒక నాయకత్వం స్థానిక కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం చేయడం సహజం. అది ఏ రాజకీయ పార్టీ కానీ. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చెందిన శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను విస్మరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇవ్వడం ఏంటి? నాకు అది చిత్రంగా దయచేసి ప్రజలు గమనించాలంటున్నా. సోనని మాట్లాడినా నిన్న ఎక్కడ జగించాలా ఈయన మాట్లాడలేదు నాకు తెలుగు చేయాలి. ఇలా రాయకల్ పట్టణ మున్సిపాలిటీ అయినాక గ్రీన్ జోన్ అని ఇండస్ట్రియల్ జోన్ అని ఏదో ట్రాన్స్పోర్ట్ జోన్ అని ఇండ్లు నిర్మాణం చేసుకుంటా అంటే పెర్ఫరీస్ లోపల ఏదైతుందో అనుమతి లేదు. అబద్ధమే. పెర్ఫరీస్ లోపల బోనా ఈ చుట్టూ ఎక్కడ పెర్ఫరీస్ ఉంటాయి కానీ ఈ రామాయపడితోవ కానీ కుమ్మరిపల్లితోవ కానీ మైతాపూర్తోవ కానీ ఇల్లు కట్టుకుంటా నీకు పర్మిషన్ రాదు. ఇబ్బంది అవుతుంది. వాడు ఏం లేదు, పర్మిషన్ కూడా కట్టాలి. ఆ కమిషనరు టౌన్ ప్లానింగ్ అక్కడ స్థానికంగా నాయకులు పంచాయతీ చేరాలి. తర్వాత ఏదైతుందో మన 10 times పన్ను 10 times పన్ను. మరి ఎమ్మెల్యే 5 ఏళ్ళు రాజ్యం చేసినావు కదా నువ్వు, నీదే పాలక మండలి కదా. మరి జోన్లలో ఏదైతుందో సరిచేసే బాధ్యత మీద లేదా అనే? ఇది కొత్తగా రూపుదిద్దుకున్న మున్సిపాలిటీ. ఇలా మున్సిపల్ అనుమతులకు ఏదైతుందో ఈ జోనల్ నిబంధనలతో ఏదైతుందో ఆటంకాలు ఏర్పడద్దు, దాన్ని సడలింపు చేసి కొత్త ఇల్లు కట్టుకోవడం తోడ్పడితే ఎవడు ఇల్లు కట్టుకున్నా కానీ ఇక ఎదురుంగులు చేయదరు పందే వాడు ఇల్లు కట్టడు. నిజమబద్ధమన్నా? ఇదేనా నువ్వు చేసిన నిర్వాహకం? ఇదే నువ్వు చేసిన అభివృద్ధి? నేను తైబదా రద్దు చేయించిన మా కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతున్నదో జగిత్యాల మున్సిపాలిటీ జీవన్ రెడ్డి గారు ఏదైతుందో అంగడి పన్ను చిట్టి విధానం రద్దు చేయించిండు. మా రాయగల్ మున్సిపాలిటీ రద్దు చేయాలని చెప్పి మున్సిపాలిటీ ముందు పోయి ధర్నా చేసి మున్సిపాలిటీ ఒత్తిడి తెచ్చిందంట. ఇవ్వాలని కూడా ఎక్సెప్ట్ జగిత్యాల కాన్స్టిట్యున్సీ అంతర్ తైబదా గారు చిట్టిందా. దిస్ ఇస్ యూనిక్. నువ్వు ఎందుకు మా తీనేగాడు బుక్ ఎత్తకొట్టాడు? మా వీళ్ళ గద్ద తరగమైన మమ్మల్ని మా వాళ్ళ యొక్క హక్కులు ఎత్తుకపోతావా? ఇక దావకాలు కబ్జా గురవుతుందని చెప్పంటే ఆ ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత మీద లేదా అనే ఒక్కరాడని మాట్లాడి చైర్మన్ పోలే దిగిపోయిన చైర్మన్ టర్మ్ అయిపోయిన చైర్మన్. ఇక్కడ రాయకల్ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కదనే, అందులో 2 ఎకరాల భూమి ఏదైతుందో కబ్జా కోర్లు భూ ఆక్రమణదారులు తప్పుడు పత్రాలతో ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే ఆనాటి నీ చైర్మన్ కు మున్సిపల్ మీ ఎమ్మెల్యేకు బాధ్యత లేదా అనే? ఒక్కనాడు మాట్లాడినారే ఇది ప్రభుత్వ ఆసుపత్రి భూమి, ఇది అన్యాక్రాంతం కావద్దు, ఇదే చేయడం దాని నాకితే దొరుకుతుంది కావద్దు ఈయన దానికి వచ్చే ప్రయత్నం చేయాలి. ఏంటి ప్రజలు నిజమైన కాంగ్రెస్ వాళ్ళు గెలిపించాలి. వలసవాదులు ఎవడన్నా కానీ చెప్పంటున్నా, వలసవాదులు అవకాశవాదులు ఎవరైనా మంచి చెప్పంటున్నా. నేను
జాగ్రత్త, వాళ్ళను బొంద పెట్టినట్టు నేను ఓటు హక్కుతోని నిజమైన కాంగ్రెస్ వాదులు, మా మమత, మా నాగరాజు భార్య, మా భూమన్న, మా నర్సన్న, నిజమైన కాంగ్రెస్ మాత్రం ముగ్గురు ఉన్నారా? నిజమైన కాంగ్రెస్ గెలిపిండాయా? వలసవాదుల గురించి జాగ్రత్త, అవకాశాల గురించి జాగ్రత్త అని చెప్పట్టు నేను. రాయకల్ పట్టణం నాకేదైతుందో ప్రజా జీవితంలో గుండెకాయ అంటు. రాయకల్ మండలం నా ప్రజా జీవితంలో నాకు గుండెకాయ అంటున్నాను. జగిత్యాల నియోజకవర్గంలో రాయకల్ మండల అభివృద్ధి బోర్నపల్లి వద్ద ఆరంభిస్తే రాయకల్ గ్రామం ఉన్ననాడు చెప్పంటున్నాను. జగిత్యాలలో 50కి 30 స్థానాలు ఎమ్మెల్యే గారు ప్రతిపాదించిందంట బీఆర్ఎస్ పార్టీ. 20 మాత్రమే ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు, 20 మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు. రాయకల్ ఏదైతున్నదో ఇక్కడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గారే కానీ, వారి మిత్రులు సహచరులు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడే కానీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలే కానీ, మైనార్టీ నాయకులే కానీ అందరు ఏకాభిప్రాయంతో ఏదైతున్నదో ఇక్కడ 12 స్థానాలకు ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ప్రతిపాదించడం జరిగింది. సరే, ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర ఒక అభిప్రాయం రావాలని చెప్పని ఏదైతుందో ఒక అభిప్రాయం ఏకాభిప్రాయానికి వచ్చి 12 పేర్లు ఏకాభిప్రాయం సూచించింది. చిత్రం ఏంటంటే 12లో 7 స్థానాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారు సూచించిన పేరు వస్తాయి. వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనట్టు ఉంటారు. మోర్ హనుమాన్ గారు నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ పాలక మండలికి అధ్యక్షుడయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఈ పక్షాన రాయకల్ మున్సిపాలిటీ పాలక మండలి అధ్యక్షుడు. రమాదేవి గారు ఉపాధ్యక్షురాలు. ఇంకొక ఎవరో హనుమాన్ గారి కుటుంబ సభ్యుడు. ఇట్లా ఏదైతుందో 7 బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటింపజేయటం. కేవలం 5 మాత్రమే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి ఒక అభ్యర్థుల పేర్లు ఏదైతుందో ఇవాళ నిర్ణయించండి. అంటే సాధారణ చైర్మన్ ఎంపీ కావాలంటే మెజారిటీ సభ్యులు కావాలి. అంటే 12-7 బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రాతినిధ్యం వహించి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న వారికి కాంగ్రెస్ టికెట్. 5 మాత్రమే ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు. మరి ఇటువంటి పరిస్థితి అక్కడ జగిత్యాలలో కానీ రాయకల్లో కానీ అంటే ప్రజలు కూడా ఆశ్చర్యపోతాడు. ఎవడే పార్టీ, ప్రజలు ఆశ్చర్యపోతాడు ఎవడే పార్టీ అంటున్నాను నేను. అంటే ఎమ్మెల్యే గారు అభివృద్ధి, అదేంటి అభివృద్ధి అంటే నాకు అర్థం కాదు. అభివృద్ధి అనేది ఏదో రాజ్యాంగం 3 జిల్లాలలో 32 స్థానాలలో ఏకైక శాసనసభ్యుడిని జగిత్యాల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మన ప్రాంత నేను అభ్యర్థిగా శాసనసభ్యుడిగా ఏం అభివృద్ధి నా దగ్గర నేను ఎక్కడైనా వెనుకబడ్డామే. ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా మొట్టమొదటిగా నేను బోర్నపల్లి వంతెన 70 కోట్లు తెచ్చిందా. 70 కోట్లు అంటున్నా. ఇక అదే బోర్నపల్లి వంతెన అక్కడ కడెం నుండి ఏదైతున్నదో
మన ప్రాంతానికి అనుసంధానం కావడంతో